ధర్మం అంటే ఏది, అధర్మం అంటే ఏది, ఆత్మ, పరమాత్మ, శరీరము, నీ ఆలోచనలు ఎలా ఉన్నాయి, అవి ఎలా ఉంటే కరెక్ట్, ఎలా ఉండకపోతే కరెక్ట్ కాదు, ఎలా ఉంటే ధర్మం, ఎలా అవి తీసుకొని బోధిస్తున్నాం మనం, అంటే చెప్తున్నాను నేను. అలాంటి వాళ్ళే తీసుకొని డిసైడ్ అవ్వాలి ఏది ధర్మం, ఏది అధర్మం అని చెప్పి. మనుషులకి నువ్వు అబద్ధం ఆడితే అధర్మం, నువ్వు గురువుకి మనసులో లోపల పెట్టుకొని పైకి ఒకటి చెప్తే అధర్మం, అధర్మం. నువ్వు సాధన చేయకుండా నాకు రావాలి అనుకుంటే అది అధర్మం. అట్లానే భగవంతుడు మాత్రమే దృష్టిలో పెట్టుకోకుండా కేవలం భౌతిక విషయాలు మాత్రమే చేసి సాధన చేద్దాం అనుకుంటే అది అధర్మం. నీకొచ్చింది నీ దగ్గరే ఉంచుకోవాలి, ఎవరికి ఇవ్వద్దు అనుకుంటే అది అధర్మం. ఆ ఇచ్చేది అబద్ధ రూపంలో ఇస్తే అది అధర్మమే. ఇట్లా అనేక ఉంటాయి ధర్మానికి, అధర్మానికి. మన ఊహకి, మానవ ఊహకి కొంత తెలిసిపోద్ది. నీ బుద్ధికి